క్రైస్ట్ టిప్ సెంటర్లో చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ప్రతి ఆదివారం మీలో చాలామంది లైవ్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. వేలాది మంది ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు నేను కొంతమందితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాను. దేవుడు ఎలాంటి మేళ్లు మీ జీవితంలో జరిగించారు, ప్రభువుకి మీ జీవితం అప్పగించిన తర్వాత ప్రభువు మీ పట్ల ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడని అడుగుతూ ఉంటే చాలామంది చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, ఒకప్పుడు మా జీవితాలు అస్థిరమైన జీవితాలు, కుటుంబ జీవితంలో అస్థిరత్వం ఉండేది. కానీ ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు స్థిరత్వాన్ని ఇచ్చాడు, మా జీవితాలను ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! నీ ముఖమును నువ్వు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తినే. దేవుని ముఖం గనక మనకు కనబడకపోతే, ఆయన తన ముఖాన్ని గనక ప్రక్కకు తిప్పేసుకుంటే మానవునికి మిగిలేది కలవరమే, ఆందోళనే. కానీ దేవుడు తన ముఖ కాంతిని మన మీద ఉదయింపజేస్తున్నాడు కాబట్టే మనం కలత చెందడం లేదు. ఆమేన్. మనం భయపడడం లేదు, ఆందోళన మనం చెందడం లేదు. కష్టాలు రావచ్చు, ఉప్పెనలా కొన్నిసార్లు ప్రతికూలతలు రావచ్చు, వరదల వలె సమస్యలు మన మీదకు రావచ్చు. కానీ దేవుడు ముఖం మన వైపు త్రిప్పబడి ఉంది కాబట్టే కలవరం లేకుండా ధైర్యంగా ఉన్నాం. దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నాం. దావీదు భక్తుని జీవితంలో ఈ విషయం చాలాసార్లు రుజువుపరచబడింది. ఎంతోమంది శత్రువులు దావీదును చుట్టుముట్టి హతమార్చాలని ప్రయత్నం చేసినా నేను భయపడను అని ఎందుకన్నాడో తెలుసా? దావీదు దేవుని ముఖాన్ని చూసేవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నేను స్థిరపరచువాడాయన, ఆయన ఎస్టాబ్లిష్ చేసేవాడాయన, నీ మీద తన ఫేవర్ని, తన యొక్క దయను కృమ్మరించే దేవుడు ఆయన. ఆయన నిన్ను బలపరిచే దేవుడు కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రతిరోజు కూడా దేవుని మహింపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ జీవించండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక.